నమస్తే అండి. అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి స్వాగతం. నా పేరు సంతోషి. ఇవాళ హోమ్‌మేడ్ హార్లిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. గోధుమలని ఒక 12 అవర్స్ నానబెట్టాలండి. 12 అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టిన తర్వాత రాత్రి అది ఒక క్లాత్ తీసుకొని మూటలో కట్టాలండి అది. మూటలో కట్టి పెట్టాలి. నైట్ అంతా అలాగే ఉంచాలి మూటలో. ఒక కప్పులో బాదం నానబెట్టుకోవాలండి. 20-30 వరకు. బాదంను రాత్రంతా నానబెట్టాలి. సో, ఒక పావు కిలో గోధుమలు తీసుకుంటే 100-150 గ్రామ్స్ బాదం తీసుకోవాలండి. సో, మార్నింగ్ అయ్యేటప్పటికి గోధుమల్లో చిన్న చిన్న మొలకలొస్తాయండి. అలా మొలకలొచ్చినవి హెల్తీ కదా! మొలకలొచ్చాక వాటిని వేయించాలండి గోధుమలని. బాగా వేయించాలి అలాగా. వేయించి ఒక బౌల్‌లో తీసుకోవాలండి. తర్వాత పల్లీలండి. ఒక 20-30 పల్లీలైతే చాలండి. ఒక పావు కిలోకి ఒక 20-30 గ్రామ్స్ అయితే ఎక్కువ పల్లీలు. సో, పల్లీలు వేయించుకోవాలండి. స్టవ్ చిన్నగానే పెట్టి వేయించాలండి ఇవన్నీ కూడా. ఇది గోధుమల్లో వేసేసుకోవాలి పల్లీలు కూడా. తర్వాత బాదం నానబెట్టి పెట్టుకున్నాం కదా రాత్రి, తొక్క తీసి అవి వేయించుకోవాలండి. దాంట్లో పచ్చి పోవాలి కదా! తగ్గించి వేయించుకోవాలన్నమాట బాదం కూడా. బాగా వేయించుకోవాలి ఇవి కూడాను. వేయించుకొని ఈ గోధుమల దాంట్లోనే వేసేయాలన్నమాట. ఈ బాదం కూడా. ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మిక్సీ పట్టుకున్నాక జల్లించుకోవాలన్నమాట. జల్లించుకుంటే కింద కొంచెం మురమురగా వస్తుంది. అది కరెక్ట్ అన్నమాట. తర్వాత కొంచెం మళ్ళీ మిగిలిపోతుంది కదా! దాన్ని మళ్ళీ కూడా మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాలన్నమాట. ఇది మళ్ళీ మురన మిగిలింది కదా! మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ. ఒక కప్పు పాలపొడి తీసుకోవాలండి. పాలపొడి తీసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట. పాలపొడి వద్దనుకున్న వాళ్ళు పంచదారను కూడా మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు. లేదా ఒక కప్పు నిండా పాలపొడి కావాల్సొస్తుందండి. అది కలిపేసుకోవాలన్నమాట దీంట్లో. సో, ఇది 15, 25 రోజుల వరకు కూడా ఇది నిలవ ఉంటుందండి. కానీ బాగా వేగాలన్నీ కూడాను. సో, ఇది ఇంట్లోది కదా! హెల్తీ అనమాట ఇది. పిల్లలు, పెద్దలు అందరూ తాగొచ్చు. చాలా బావుంటుంది. టేస్టీగానే ఉంటుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.